హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 43 ఆఫ్ మన పైథాన్ డిఎస్ఏ సిరీస్. సో ఇప్పుడు మంచి ప్రాబ్లం చేసేద్దాం, మళ్ళీ మంచి స్లైడింగ్ విండో ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం వచ్చేసి మినిమం సైజ్ సబ్బరే సమ్ అనమాట. వెళ్ళి ట్రై చేసి చేయండి. డైరెక్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు 20 minutes టైం ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లం కొంచెం వెరైటీ, ఇప్పటిదాకా మనం చేసిన దానికంటే కొంచెం కొంచెం ఎక్కువేం కాదు. సో వెళ్ళి ట్రై చేసి చేయండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. 20 minutes పేపర్ యూజ్ చేయండి, పెన్ను యూజ్ చేయండి, సాల్వ్ చేయండి. ఆన్సర్ని ఎక్కడ అప్డేట్ చేస్తాం కూడా ఒకసారి చూసుకోండి. సో చలో వెళ్ళి గట్టిగా సాల్వ్ చేయండి 20 minutes. దాని తర్వాత వచ్చేసేయండి, ఒక హింట్ ఇస్తా. సో ఆ హింట్ తర్వాత కూడా రాకపోతే వెళ్ళి సొల్యూషన్ చేసేద్దాం, సరేనా? వెళ్ళి ట్రై చేసేయండి. వెల్కమ్ బ్యాక్ మచెస్, మీరు ట్రై చేశారు అనుకుంటా. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా వస్తే రేర్గా వస్తుంది, ముందే చెప్తున్నా. సో బట్ ఇన్ కేస్ ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో వచ్చేసిందని పే చేయండి. రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ మచ్చా, బికాస్ కొంచెం డిఫరెంట్ టైప్ కదా. సో ఇట్స్ ఓకే. సో హింట్ ఇస్తా ఇప్పుడు. ఓకే, హింట్ ఏంటి అంటే ఆన్సర్ని వైల్ లూప్లో మన స్లైడింగ్ విండో 3 steps కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం టెంప్ని అప్డేట్ చేయడం, సెకండ్ స్టెప్ వచ్చేసి ఎల్లుని ముందరికి జరపడం, థర్డ్ స్టెప్ ఆన్సర్ని అప్డేట్ చేయడం కదా. ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్లోనే మన ఆన్సర్ని అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది హింట్ అనమాట. సో ట్రై చేయండి అదైతే. సో వెళ్ళి ట్రై చేసేయండి ఒక 10 minutes అన్న. దాని తర్వాత మళ్ళీ వచ్చేసేయండి, సొల్యూషన్ చెప్పేస్తాం. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అని బిలీవ్ చేస్తున్నా. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో మచ్చా ఆఫ్టర్ హింట్ 1 వచ్చేసింది అని కామెంట్ చేసేసేయండి. మీ సొల్యూషన్ కూడా బైస్ చేయండి, మర్చిపోకండి. సో చలో లెట్స్ సీ దీనికి సొల్యూషన్ ఏంది అని. సో minimum size subarray sum given an array of positive integers nums ఒక అరే మనకి nums అని ఇచ్చారు అండ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ టార్గెట్. సో ఒక పాజిటివ్ ఇంటిజర్ టార్గెట్ కూడా ఇచ్చారు. రిటర్న్ ద మినిమల్ లెంత్ ఆఫ్ ద సబ్బరే హూస్ సమ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఓకే, రిటర్న్ ద మినిమల్ లెంత్ ఆఫ్ ద సబ్బరే హూస్ సమ్ ఈస్. సో మనం మినిమల్ లెంత్ ఆఫ్ సబ్బరే రిటర్న్ చేయాలి whose sum is greater than or equal to target. సో ఈ టార్గెట్ కంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఉండేటట్టు ఒక మినిమం లెంత్ సబ్బరే రిటర్న్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మనకి ఏం దొరకకపోతే 0 రిటర్న్ చేయాలి. సో బేసికల్గా ఏంటి అంటే ఇక్కడ మనకి 7 టార్గెట్ అన్నాడు కదా. సో దీంట్లో నువ్వు ఏదో ఒక సబ్బరే తీసుకోండి, నీకు నచ్చిన లెంత్, దాని సమ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. సో అట్లా సబ్బరేలు అన్ని చూడు, అన్ని సబ్బరేలలో ఏ సబ్బరే యొక్క లెంత్ తక్కువ ఉంటుందో ఆ లెంత్ని రిటర్న్ చేయి. సో బేసికల్ ఇక్కడ చూస్తే 7 అంటే 4 3ని కలిపితే ఎంత అయితే 7 అవుతుంది. సో మన 4 3 సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. సో దాని లెంత్ ఎంత, ఈ సబ్బర్ యొక్క లెంత్ 2. సో ఆన్సర్ 2 వచ్చేసింది. ఇక్కడ చూడు 4 అంటే మన సమ్ 4 అన్న కావాలి మినిమం. సో ఇది ఒక్కటి తీసుకో, ఈ ఒక్క సబ్బరే 4 ఒక్కటి ఉండే సబ్బరే తీసుకో, దాని సమ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 4 కదా. సో దాని లెంత్ ఎంత 1. సో లెంత్ 1. సో ఇక్కడ చూడు టార్గెట్ 11 అంటే మనకి 11 ఉండాలి. అన్ని సబ్బరే సమ్ 11 అన్నా దాంట్లో ఎక్కువ ఉండాలి. సో ఇవన్నీ కలిపి చూసినా 11 ఉండదు. 1 2 3 4 5 6 7 8 వీటి అన్ని కలిపినా మన సమ్ 8 అవుతుంది. 11 కంటే ఎక్కువ అస్సలు కాలేదు. సో ఇక్కడ ఏం చెప్పారు, ఇఫ్ దేర్ ఇస్ నో సచ్ సబ్బరే రిటర్న్ 0. మనకి ఇక 11 టార్గెట్ చేయగలిగే సబ్బరే అసలు లేదు, 11 అండ్ అబోవ్ చేయగలిగేది. సో 0 రిటర్న్ చేసినాం అనమాట. సెట్. సో దీనికి మనం నార్మల్ స్లైడింగ్ విండో, వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో రాద్దాం. ఎట్లా రాద్దాము అంటే, సో చూపిస్తాం. 2 3 1 2 4 3. ఓకే, 2 3 1 2 3 1 2 4 3 కదా. సో 2 3 1 2 4 3 కెమెరా షేక్ అవుతుంది. 2 3 1 2 4 3. సో చలో ఇది మన సబ్బరే. అండ్ మనం ఏం చేద్దాం, ఇనిషియల్గా వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేద్దాం, ఆర్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత స్టార్టింగ్ ఏం చేద్దాం, సో ఫస్ట్ అయితే ఇవైతే ఇనిషియలైజ్ చేసి పెట్టుకుందాం ఇక్కడ. సారీ, సో ఇవైతే ఇనిషియలైజ్ చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఎల్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఆన్సర్ కూడా ఇనిషియల్ ఇక్కడ మనకి ఆన్సర్ మనం మాక్సిమం పెట్టుకోవాలి, ఎందుకంటే మినిమం లెంత్ కోసం వెతుకుతున్నాం కదా. సో మినిమం కోసం వెతికేటప్పుడు ఎప్పుడైనా మాక్సిమం పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం చూసినాం ఫ్లోట్ ఆఫ్ అండ్ ఎఫ్. సో మాక్సిమం పెట్టినాం. దాని తర్వాత ఇంకేం, ఎన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నమ్స్. టార్గెట్ అంతా అనే ఉంది. చలో సెట్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ టెంప్ కావాలి కదా. సో టెంప్ ఏం చేస్తుంది అంటే మన సమ్ ఏంటి, మన సబ్బర్ యొక్క సమ్, ఎల్ఆర్ మధ్యలో సబ్బర్ యొక్క సమ్ ఏంటి అని టెంప్ స్టోర్ చేసుకుంటుంది. సో ఫర్ ఆర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్. సో ఫస్ట్ ఏం చేస్తాను నేను, టెంప్ ప్లస్ ఈక్వల్ టు, కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, సో టెంప్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఆర్ అంట. సో టెంప్లకు ఆర్ చేసేసిన ఫస్ట్ స్టెప్ ఇదే, టెంప్ని అప్డేట్ చేస్తాం. సో ఓకేగా, సో టెంప్ని ఫస్ట్ స్టెప్ అప్డేట్ చేస్తాం. సో టెంప్ ఏమవుతుంది, 2 వచ్చింది కదా. సో 2 రాగానే టెంప్ ఏమవుతుంది, సో 0 + 2 2 అవుతుంది. టెంప్ 2 అయిపోయింది. దాని తర్వాత ఆర్ ఇంకో స్టెప్ ముందరికి వెళ్తుంది. సో మన టార్గెట్ ఇది వచ్చేసి 7 టార్గెట్.
7. ఓకే 7 టార్గెట్ 7. సో టార్గెట్ వచ్చేసి మనది 7 అనమాట. ఓకే టార్గెట్ 7 అయింది. సో టార్గెట్ 7 అయిన తర్వాత హార్ని ఇంకో స్టెప్ మళ్ళీ ముందర తీసుకోదాం. టెంపుల్ అప్డేట్ చేద్దాం. నార్మల్ స్లైడింగ్ విండో మనం రాసేది. సో వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో ఇడికి వచ్చినప్పుడు ఆర్ టెంప్ 2+3 ఎంత 5 అవుతుంది. సో దాని తర్వాత ఇంకో ముందరికి వచ్చినప్పుడు టెంప్ 1 ఇది 1. సో ఆర్ ఇడికి వస్తే 5+1 6 అవుతుంది. దాని తర్వాత ఈడికి వచ్చినప్పుడు ఏమవుతుంది 6+2 8 అయింది. ఓకే ఫస్ట్ టైం మన టెంప్ అనేది టార్గెట్ కంటే ఎక్కువైంది. సో అప్పుడు ఏం చేయాలి? సో బేసికల్గా అప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే వైల్ సెకండ్ స్టెప్ ఇది టెంప్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు టార్గెట్ అయింది. సో టార్గెట్ కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లు ఏం అడిగారు, మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే చాలా అన్నారు కదా. సో మనం కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఎల్లుని ముందరికి జరిపేద్దాం. కానీ జరిపే ముందు ఏం చేద్దాము, టెంపుల్ నుంచి తీసేద్దాం. సో టెంప్ మైనస్ ఈక్వల్ టు టార్గెట్ చేద్దాం. ఓకే టెంప్ మైనస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఎల్ చేద్దాం. సో నమ్స్ ఆఫ్ ఎల్ని తీసేసేయాలి కదా టెంపుల్ నుంచి. అది జరిగేంత సేపు ఎల్లు ముందరికి పోతూనే ఉంటుంది. ఓకే కదా, ఇది ఎప్పుడు రాసేదే. సో ఇక్కడ బేసికల్గా ఏమవుతుంది, ఇది అనేది టార్గెట్ కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, మనకు తెలిసిపోయింది టార్గెట్ కంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉంది అని. సో అప్పుడు ఎల్ని ముందరికి జరుపుతాం. సో ఇక్కడ ఉండే ఎల్ని ఇడికి జరుపుతాం. దానివల్ల 2 పోతుంది. సో 8 లైన్స్ 2 పోయేసరికి 6 అవుతుంది. వైల్ లూప్ కండిషన్ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు టార్గెట్ ఉండాలి, లేదు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 7 లేదు. సో దానివల్ల మళ్ళీ ఇంకా 6వ స్టెప్ ముందలిపోతుంది. అయితే సరే తర్వాత చూద్దాం. సో 6వ స్టెప్ ముందలిపోతుంది. సో 6 ఇడికి వస్తుంది. సో 4 యాడ్ అయింది. 4 యాడ్ కావడం వల్ల ఏమైంది 6+4 10 అయింది. టెంప్ వాల్యూ 10 అయిపోయింది. సో టెంప్ వాల్యూ 10 అయితే మళ్ళీ వైల్ లూప్కి పోయి ఎల్ ముందరికి జరుగుతూనే ఉంటుంది. సో ఏమవుతుంది, ఫస్ట్ 3 ఎల్ ముందరికి ఇడికి పోయి సో 3 తీసేయాలి కదా, దీంట్లో నుంచి 10 - 3 7 అని ఉంటుంది. దాని తెల్లి ఇంకో స్టెప్ ముందరికి పోతుంది, అంటే 1 తీసేసేయాలి కదా. సో 1 తీసేసేయాలంటే 7 - 1 6 అవుతుంది. సో ఇడికి వచ్చేసింది ఎల్. ఇప్పుడు మన ఎల్ఆర్ ఇట్లుంది అనమాట, 6 అయ్యి మన టార్గెట్ 7. సో దాని తర్వాత ఏమవుతుంది, ఆర్ ఇంకో స్టెప్ ముందరికి పోతుంది. మళ్ళీ 3 యాడ్ 6+3 9 అవుతుంది మన టెంప్. 9 అయిన తర్వాత మళ్ళీ వైల్ కండిషన్కి వచ్చి 9 అయితే కుదరదు, 7 కంటే ఎక్కువ ఉండొద్దు కాబట్టి ఎల్ని మళ్ళీ ముందర జరుపుతాం. సో 2 తీసేసేయాలి. ఇళ్ళ నుంచి 2 తీసేస్తే 7 అవుతుంది. సో ఇళ్ళ నుంచి 2 తీసేస్తావు, ఇక్కడ 7 అయింది. సో ఇక్కడ ఎల్ వచ్చింది. 7 కూడా కావద్దు, దానికి తక్కువ కావాలి. సో అది కూడా తీసేస్తావు, ఇడికి వచ్చేస్తుంది 7 - 4 3 అయిపోతుంది. అయిపోయింది ఆన్సర్. ఇక్కడతోటి ఫర్ లూప్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇక్కడ అసలు ఆన్సరే అప్డేట్ చేయలేక మనం. సో బేసికల్గా ఆన్సర్ ఎప్పుడు అప్డేట్ చేయాలి? సో ఇక్కడ ఆన్సర్ ఎప్పుడు అప్డేట్ చేయాలి అంటే, ఈ వైల్ లూప్ లోపల ఉన్నామంటే మనం దానికి అర్థం ఏంటి, మన టెంప్ మన సబ్బరే యొక్క ఎల్కి ఆర్కి సబ్బరే యొక్క సమ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు టార్గెట్ అయింది అని అర్థం కదా. సో ఈ వైల్ లూప్ లోపల మనకు తెలుసు పక్కా ఎల్కి ఆర్కి ఎంత డిస్టెన్స్ ఉందో, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు టార్గెట్ ఉంది అని వైల్ లూప్ లోపల ఉన్నామంటే. ఇక్కడనే అప్డేట్ చేయి, ఆన్సర్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ ఆన్సర్ కామా ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే తెలుసు, ఆర్కి ఎల్కి మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉందో చెప్తుంది, దాని లెంత్ ఎంత, సబ్బరే లెంత్ ఎంత అని. సో ఇక్కడ నువ్వు ఆన్సర్ని అప్డేట్ చేసేసాయి, సెట్ కదా. ఇంకేంది, సో మొత్తం ఫర్ లూప్ అయిపోయాక జస్ట్ నువ్వు రిటర్న్ చేయ ఆన్సర్. ఓకే ఆన్సర్ని రిటర్న్ చేయి, సెట్. ఓకే ఏం చేసినా మీకు అర్థమైంది కదా. ఈ వైల్ లూప్ లోపల ఉంటే మనకు తెలుసు దానికి అర్థం ఏంటి అంటే, మన టెంప్ అనేది టార్గెట్ కంటే ఎక్కువ ఉంది అని అర్థం. సో వైల్ లూప్ లోపలనే ఆన్సర్ని అప్డేట్ చేసేసాయి, సెట్. సో యా, ఇది చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఫ్యూచర్లో వచ్చేస్తాయి ఇట్లాంటి లాజిక్స్ మీ ఓన్గా కూడా. సో ఇట్స్ ఓకే ఇప్పుడు రాకపోతే. అండ్ ఇంకొకటి మర్చిపోయినాం మనం ఇక్కడ, ఏంటి అంటే 0 రిటర్న్ చేయాలి ఇన్ కేస్ దొరకకపోతే. ఓకే దొరకలే అంటే దానికి అర్థం ఏంటి, అసలు ఈ వైల్ లూప్కి ఎప్పుడు పోదు, అంతే వైల్ లూప్కి పోతే దొరుకుతుంది. సో వైల్ లూప్కి పోయింది అంటే టెంపో ఎగ్జిస్ట్, అంత సమ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు టార్గెట్ ఉంది అని. వైల్ లూప్కి ఎప్పుడు పోకపోతే ఏమవుతుంది, ఆన్సర్ ఇట్లానే ఉండిపోతుంది. అట్లా ఉండిపోయినప్పుడు 0 ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇఫ్ ఆన్సర్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఐఎన్ఎఫ్, ఇంకా గట్లనే ఉంది, ఫ్లోట్ ఆఫ్ ఐఎన్ఎఫ్ లానే ఉంది ఆన్సర్, ఇన్ఫినిటీయే ఉంది ఇంకా ఆన్సర్. అప్పుడు ఏం చేస్తాం, రిటర్న్ 0 చేద్దాం. ఓకేనా, సో 0 రిటర్న్ అవుతుంది ఇన్ కేస్ ఇది అయితే. ఇన్ కేస్ ఆన్సర్ ఇన్ఫినిటీ కాకపోతే ఆన్సరే రిటర్న్ అవుతుంది. సో రన్ చేద్దాం. ఓకే సెట్ కదా, వేరే లెవెల్. సో మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం ఒకటి. సో ఇట్లనే మస్తు మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉందాం, మంచిగా లాజిక్ ఇంప్రూవ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియో అయితే వేరే లెవెల్ ఉండబోతుంది. సో వెయిట్ చేయండి అప్పటిదాకా. సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు హ్యాపీ కోడింగ్.